రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయడాన్ని చారిత్రాత్మక నిర్ణయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని నిర్వహించారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీలో రేషన్ కార్డుదారులకు చౌక దుకాణం ద్వారా నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని ఎండియు వాహనాల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేషన్ ద్వారానే బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలందరూ రేషన్ షాప్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు తీసుకోవచ్చని, వికలాంగులకు, వృద్ధులకు రేషన్ డీలర్ ఇంటి వద్దకే సరుకులను బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కండేయులు, అరుణాచలం, విజయలక్ష్మి, కరిముల్లా లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇట్లా కాదు, చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి స్టోర్ కార్డే ఇస్తే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొద్దున్న 8 నుంచి నైట్ 8 దాకా బియ్యం ఇస్తున్నారంటే వాళ్ళ పనులన్నీ చూసుకొని ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళ బియ్యాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే భావంతో ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ఎప్పుడైనా వచ్చి వాళ్ళు రైస్ వాళ్ళు తీసుకొని పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇంటింటికి వ్యాన్లు వస్తుందన్నారు, ఎప్పుడు వచ్చింది లేదంటే మేము ఎప్పుడూ తీసుకుంది లేదు ఇంటింటికి వ్యాన్లు. ఇప్పుడు భయం లేకుండా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇప్పుడు 1వ తేదీ నుంచి 15 వరకు రాత్రి 8 వరకు ఇస్తారు, అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి రేషన్ తీసుకోవచ్చు, బాధపడాల్సిన అవసరం లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.